తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు సహాయం అందించేలా ప్రణాళిక చేపట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుట్టలకు పుట్టలకు రైతు బంధు మంజూరు చేసింది. అలా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఇందుకోసం భూ సర్వే చేసి సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం జనవరి 16 నుంచి 20 వరకు భూ సర్వే కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ చీఫ్ బ్యూరో సుధాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. పాలు పోసి వచ్చే వచ్చే నాగ స్వరూపం వచ్చే వచ్చే నాగ స్వరూపం కరుతారేమో కన్యాలారా వచ్చే వచ్చే నాగ స్వరూపం సిగ్గులేని గొల్లాలంతా సిగ్గులేని గొల్లాలంతా సిరలిడిసి తనమడిరి సిగ్గులేని గొల్లాలంతా భయములేని బాలలంతా బతి వందనాలు ఒక్క సేతి వందనాలు సిరలివరా సిన్ని కృష్ణ ఒక్క సేతి వందనాలు ఒక్క సేతి వందనాలు ఒక్క సేతి వందనాలు ఒప్పదేమో నాది మనసు ఒక్క సేతి వందనాలు రెండు చేతుల వందనాలు రెండు చేతుల వందనాలు బట్టలివ్వరా బాలకృష్ణ రెండు చేతుల వందనాలు మా దాంట్లో మేము పోసుకొని అడ్జస్ట్ అయిపోగా ఇప్పుడు ఈ ఎకరం నారుకే ఒక నారుకే మేము పీకినందుకు కాదు ఒక నారుకే 5,000 6,000 ఖర్చు వచ్చింది. ఇగో లబ్బర్లు వేసుకొని సంచిలో పెట్టుకొని వస్తుంది చూడు ఇది ఎంత ఖరాబ్ అయిందో. ఇది ఎనుకునేసరికి ఎంత ఖర్చు అవుతుంది మాకు ఇగో ఇదంతా చూడు ఇది ఎనుకునేసరికి ఎన్ని పడుతుంది మందు చల్లాల మేము ఎంత కష్టపడుతుంది అవుతుంది ఇది గ్యారెంటీ లేదా ఎనుకునేసరికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా సంవత్సరానికి 14 వెళ్ళినారు. కానీ ఇప్పుడు ఆ 14 కాస్త 12కు కుదించడం జరిగింది. అయితే దీని మీద భూ సర్వే చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రము భూ సర్వేలో నిజంగా ఎవరు కాస్తులో ఉన్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. మనతోటి కొంత రైతులు ఉన్నారు. ఈ రైతు భరోసా వల్ల వీరికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అసలు ఈ రైతు భరోసా అనేది కరెక్టేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా? సరేనా. ఏందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? మంచిగానే ఉన్నది. మంచిగానే ఉందా? రైతు బంధు పడ్డదా? ఎక్కడ అయ్యో ఎక్కడ మరి అయ్యో మరి మంచి కాకుంటే ఏమంటాం మనం ఎత్తివి మంచి అనాలే. ఎట్లా అమ్మా ఇప్పుడు ఈ రైతు భరోసా కింద సర్వే భూ సర్వే చేస్తా అంటారు మరి సర్వే చేస్తే వాళ్ళ లాభం ఉందా మనకు? వాళ్ళు ఎట్లిస్తే గట్టినే మనం అంతే కదా. లాభం ఎక్కడున్నది? ఆ వరకు కేసీఆర్ ఇచ్చిండు కదా ఇప్పుడు ఇచ్చిండా మరి ఎందుకు మీరు అడుగుతా మరి ప్రభుత్వాన్ని? ఎవరు అడిగితే ఎవరు ఇంటానులే అంతేనా? మరి ఎట్లా ఏం చేద్దాం నువ్వే చెప్పాలా బాధ నీదే కదా. ఇప్పుడు సర్వే చేస్తే నీకు వస్తుందో రాదో నువ్వు నీకే తెలియదు కదా. ఇక అందరు మనం అందరు మాట్లాడుతున్నా కదా గెలిచేది మన అందరం ఎత్తేనే ఓట్లు ఎత్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతాం కదా, సంవత్సరంలో ఎన్నిసార్లు రైతు బంధు పడ్డది? ఎక్కడ ఆసింగి బాయ్ బానకాలం బాయ్ 2 పంటలు పోయినాయి, మూడో పంట దగ్గరకు వస్తాను. ఇప్పుడే అయితే నమ్మకం ఉందా నీకు? ఎక్కడ ఎత్తాడు? సంక్రాంతి అనే దీపాలు అనే
చీరలానే గీరలానే అని బాయ్. అయ్యో మరి ఎట్లా మరి ఏం చేద్దాం ఏం చేస్తాం మరి ఏం చేద్దాం అనుకుంటారు మరి ఏమి ఇస్తలే కదా ఏమి ఇస్తలేరంటే అడగాలి మనే. మీరు మీటింగ్ పెట్టాలి మేము వస్తాం. సో ఈ తల్లి మాత్రము ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రైతు బంధు పడింది, ఈ ప్రభుత్వం హయాంలో ఏం లేదు, అది ఇస్తా ఇది సార్ మాటలు చెప్పింది. మనతో ఒక రైతు అన్నాడు, ఆ బ్రదర్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. ఏందన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? అస్సలే మంచిగా లేదు, అసలు ఈ ప్రభుత్వమే మంచిగా లేదు. ఏ పనులు లేవు ఇప్పటి వరకు, ఏ పనులు చేయలేదు, ఏమి ఇవ్వలేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఒక్కటి బస్ టికెట్ లేడీస్ కని పెట్టిండు కదా, ఒక్కటి తప్పితే ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో రైతు భరోసా కింద భూ సర్వే చేస్తాను, ఈ భూ సర్వే చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ రైతు బంధు వచ్చింది. మరి ఈ రైతు సర్వే చేస్తే కొంతమంది రైతులకు రాకుండా పోతుంది, నష్టం వాటిల్దా మీకు? అంటే బాగున్న వాళ్ళకి ఇవ్వకుండా పర్లేదు, కానీ కనీసం ఇంత ఉన్నదని పెట్టినప్పుడు అంత వాళ్ళకన్నా ఇవ్వాలి కదా కనీసం. సరే గుట్టలు అవి వేసుకున్నారు, ఇచ్చిండ్రు, వాళ్ళు అనవసరంగా నష్టం చేసిండ్రు అని అన్నారు. సరే మరి ఉన్న వరకైనా ఇస్తలేరు కదా. ఇప్పుడు మూడు పోయినాయి, కాలాలు పోయినాయి. 3 కాలాల నుంచి మాకెంత 18,000 3 ఎకరాలు ఉన్నది నాకు. 3 ఆల 18 54,000 పోయినట్టేనే నాకు. ఇట్లా మనిషికి ఒక 54,000 పోతే రాష్ట్ర జనాలకి ఎంత మిగిలినట్టు చెప్పు, వాళ్ళకు ప్రభుత్వానికి ఎంత మిగిలినట్టు. అయితే గత ప్రభుత్వ హయాంలో రోడ్లకు కానీ గుట్టలకు కానీ పుట్టలకు కానీ రైతు బంధు ఇచ్చిండు. మరి ఇప్పుడు దాన్ని తీసేద్దాం చెప్పి అంటున్నారు. సరే దాన్ని తీస్తే తీయని, కానీ సాధారణ పౌరులకు తీసేస్తే నష్టం వాడలేదా? సాధారణ పౌరుని కన్నా ఇవ్వాలి కదా, ఇవ్వకుంటే ఏం లాభం? వాళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అంతా చేసిండు, అన్ని ఏర్పడ్డ సంవత్సరాలకి అన్ని చేసినా కూడా అంతా ఓకే అయిన తర్వాత కూడా వీనికి ఇది కూడా చేతన అవుతలేదు. దేనికి ప్రభుత్వం అంతే మరి. సో అన్న మాత్రం కూడా చెప్తాడు, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రము రోడ్లకు గుట్టలకు పుట్టలకు ఏ విధంగా రైతు బంధు ఇచ్చారో అది కాదు, ఇప్పుడైనా సరే అవన్నీ ప్రభుత్వం తీసేసిన తర్వాత నిజమైన రైతులకన్నా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. సో మనతోటి మళ్ళీ అవ్వ ఉంది, ఆ అవ్వను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ, ఎట్లుందమ్మా నాటు? మంచిగా మరి రేవంత్ అన్న డబ్బులు ఇచ్చిండా? ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 2,000. 2,000 అది కాదు పెన్షన్ కాదు, ఈ మన ఒకసారి పైకి లేమ్మా పొలాలకు రైతు బంధు అయ్యో ఇచ్చినట్ట కదా, అసలు ఇయ్యలేదా? నాకు ఎకరాలు లేవు అయ్యా, నాకు 3 బిడ్డలే, ఏం లేకుండా అమ్మి పెళ్లి చేసిన, రెక్కలే మిగిలినాయి. ఏం లేదు, 2,000 పింఛన్, 2,000 పింఛన్ తోటే బతాను అయ్యా. అంతే. ఇది ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తాను కమ్మా, ఈ సర్వే చేస్తే సార్ నీకన్నా భూమి లేదనుకో, భూమి ఉన్న వాళ్ళ సర్వే చేస్తే వాళ్ళ భూమి లేని పరిస్థితి అంటే గుట్టలు పుట్టలు ఉంటాయి కదా, వాళ్ళ డబ్బులు లేదు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? గుట్టలకు చెట్లకు ఎందుకు ఇవ్వాలి పైసలు? కాసులు ఉన్నోళ్ళకి ఇస్తారా, లేని వాళ్ళకే ఇవ్వాలి. ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే ఇచ్చా, లేనోళ్ళు పోయి ఉన్నోళ్ళకే ఇచ్చానన్నట్టు. లేనోళ్ళ వాళ్ళు సర్కారు చూస్తా ఉన్నోళ్ళకే పెడతాడు అన్నం, లేనోళ్ళకి పెడతలేడు. సరేనమ్మా, ఇది పరిస్థితి. మనతోటి మరో మహిళ ఉంది, ఆ మహిళ అడిగి చేద్దాం. ఒక యువ రైతు, ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రం అంటేనే రైతు రాజ్యం, రైతులు ఏంది మాత్రం రైతు దేశాన్ని వెన్నెముక్క అని చెప్పడం జరుగుతుంది. అటువంటిది ఈ సర్వే ద్వారా రైతులు వెన్నెముక్క విరిచే ప్రయత్నం చేస్తుందని మాత్రం కొంతమంది చెప్తున్నారు. మనతోటి మహిళా రైతు ఉంది, ఆ రైతు అర్థం. అక్క చెప్పండి అక్క, ఈ భూ సర్వే వల్ల లాభం ఉందా నష్టం ఉందా? ఇప్పుడు సర్వే చేసుడు అయితే నష్టమే. ఇప్పుడు సర్వే చేసుడు, మేము మళ్ళీ బుక్కులు పట్టుకపోయి మళ్ళీ ఆడ రాపిచ్చుడు, ఈడ రాపిచ్చుడు, మా పని పోతుంది. ఇప్పుడు సార్ల చుట్టూ తిరగాల, మాకు సార్లు ఇవ్వాల ఎక్కువ తెలియదు, అడిగిపోతే కాసురుక్కుంటాడు. ఇదంతా నష్టమే కదా. అప్పుడు కేసీఆర్ చేసింది అయితే ఉన్నది కదా, అప్పుడు ఎట్లేసిండు అట్లనైతేనైతే మాకు మంచిగా ఉండు. ఇప్పుడు నీళ్ళు కూడా సరిగా వదలకుంటే మేము నారు పోయలే, ఎక్కడికో దూరం పోయి ఇప్పుడు నారు కొనుక్కొస్తే 5,000 ఖర్చు వచ్చింది నారు వరకే. మళ్ళీ ఇక ఈ కూలర్లకు నిన్న ఆడేసినాము, ఇవాళ ఈడేసినాం. 3 రోజులు అవుతుంది నాటు పడేసరికి. ఆ ఎకరం నాటుకే 3 రోజులు అవుతుంది. వేరే మన అక్కడికి పోయి కొనుక్కొచ్చినాం, బావి కింద నారు. అదే కాలువల నీళ్ళు మంచిగా ఎప్పట్లాగా ఇడిచేది ఉంటే మేము ఇక్కడ నారు పోసుకుంటే నీళ్ళలో బీకేసుకుంటే మాకు తొందరగా అయ్యేది. ఇప్పుడు పోతానే మేము నారు పోసుకునే టైంలో పోలే, మరి ఎత్తడో వేయడో, మరి 10,000 ఖర్చు 15,000 ఖర్చు వస్తుంది ఎట్లా అని భయపడ్డాం. ఇప్పుడు వదిలిపెట్టేసరికి అక్కడ పోయి కొనుక్కొచ్చుకున్నాం. ఇట్లా నష్టం అవుతుంది. చదువుకునే పిల్లలను మేము పోయి పీక్కొచ్చుకున్నాం, టాటా వేసి మాట్లాడుకొని పోయి 5-6 వేల ఖర్చు వచ్చింది. ఇదంతా నష్టమే కదా రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మంచిగా లేదు. మన కారు కేసీఆర్ వచ్చిండు, మంచిగా అనిపించింది. ఆడపిల్లలకే కానీ మా వ్యవసాయదారులకే కానీ మంచిగా జరిగింది. ఎవ్వరేం మాకు దగ్గర ఏం కాదు, వాళ్ళేమో చుట్టాలు కాదు, వీళ్ళు చుట్టాలు కాదు. అప్పుడైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు మాత్రం ఏది మంచిగా లేదు. మాకు 2 లక్షలు మాఫీ అన్నారు కదా, ఎంత ఇంకా 86,000 మాఫీ కావాలి, లేదు కాలే. 70,000 చిల్లర వచ్చినాయి. తిరిగి ఊకున్నాం, బుక్ అయిపోయింది. తిరిగి ఈడయ్యా ఆడయ్యా బ్యాంకులో బుక్ పడగొట్టుకున్నాం. ఇప్పుడు ఇక జిరాక్స్ పట్టుకొని మరి ఏం చేయాలో ఇప్పుడు.
సో చూశారు లేదు. చూశారు కదా రైతుల ఆవేదన. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ భూ సర్వే వల్ల మాత్రం నిజంగా చెప్పాలనుకుంటే మాత్రం రైతులకు ఇబ్బంది అంటున్నారు. ఎందుకంటే ఈ భూ సర్వే చేయడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రైతు బంధు ఇచ్చారో అదే తరహాలో ఈసారి రైతు బంధు ఇస్తే మాత్రం సాధారణ పౌరులు కానీ రైతులకు కానీ న్యాయం చేయడం ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో మాత్రం 2 దఫాలు 2 పంటలు అయిపోయాయి. ఈ 2 దఫాలకు సంబంధించిన పంటకు ఏ ఒక్కరు కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఈసారి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఈసారి కూడా ఇస్తారా లేదా అనేది మాత్రం సందిగ్ధ వాతావరణం నెలకొందని మాత్రం రైతులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం భూసర్వే మీద ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్. కెమెరామెన్ బాల్తో సుహాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్.